ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయే యానిమే మీరు నిజంగా చూస్తే అంటే ఈ యానిమేలో ఒక సీన్ ఉంటది. మనల్ని బాగా ఆదరించిన వాళ్ళు, మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు, మనకిష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందు అతి దారుణంగా చనిపోతే, ఆ ఎమోషన్ మనల్ని ఎంతవరకు తీసుకువెళ్తుందన్నది ఈ యానిమేలో చూస్తే తెలుస్తది. సో, యానిమే నేమ్ వచ్చేసి 'కింగ్డమ్స్ ఆఫ్ రూయిన్'. డియర్ సబ్‌స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దినేష్ టాక్స్'. సో, ఈ వీడియోలో మనం 'కింగ్డమ్స్ ఆఫ్ రూయిన్' యానిమే రివ్యూ, స్టోరీ ప్లాట్, టోటల్ ఎపిసోడ్స్ ఎన్నున్నాయి, తెలుగులో అవైలబుల్‌గా ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా స్టోరీ ప్లాట్‌కి వస్తే బిగినింగ్‌లో గాడ్ హ్యూమన్స్‌ని క్రియేట్ చేస్తాడు. హ్యూమన్స్‌తో పాటు విచెస్‌ని కూడా క్రియేట్ చేస్తాడు. గాడ్ ఈ విచెస్‌కి పవర్స్ అనేవి ఇస్తాడు. ఆ పవర్‌ని యూజ్ చేసి హ్యూమన్స్‌ని గైడ్ చేయండి. వాళ్ళకి రక్షగా ఉండండి అని చెప్తాడు. ఈ విచెస్ కూడా హ్యూమన్స్‌ని గైడ్ చేస్తారు. వాళ్ళ జీవితాన్ని హ్యూమన్స్‌కి అంకితం చేస్తారు. కానీ సైంటిఫిక్ టెక్నాలజీ పెరగడం వల్ల కింగ్ ఆఫ్ హ్యూమన్స్ ఇంకా విచెస్ అవసరం లేదని, వాళ్ళని కంప్లీట్‌గా నాశనం చేద్దామని ఒక్కొక్కళ్ళని వెంటాడి చంపేస్తారు. విచెస్ వాళ్ళ పవర్‌ని యూజ్ చేద్దామన్న ఒక డివైస్‌తో వాళ్ళ మ్యాజిక్‌ని నలిఫై చేస్తారు. ఇది ఇలా జరుగుతుండగా క్లోయ్ మోర్గన్ అనే విచ్ తన స్టూడెంట్ అదోనిస్‌తో కలిసి హ్యూమన్స్‌కి దొరకకుండా తప్పించుకుంటారు. తన స్టూడెంట్ అదోనిస్ ఒక హ్యూమన్. అదోనిస్‌కి ఎవరు ఉండరు. క్లోయ్ తనని చిన్నప్పటి నుండి చాలా బాగా చూసుకుంటది. అలాగే మ్యాజిక్‌ని కూడా నేర్పిస్తది. కానీ వీళ్ళిద్దరూ కింగ్ ఆఫ్ హ్యూమన్స్‌కి దొరికిపోతారు. చుట్టూ మొత్తం హ్యూమన్స్. అదోనిస్ క్లోయిని తప్పించుకోమని చెప్పి తన మ్యాజిక్‌ని యూజ్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే అదోనిస్‌ని పట్టుకుంటారు. క్లోయ్ తన స్టూడెంట్‌ని వదిలిపెట్టమని కింగ్‌కి చెప్తది. దానికి తన ప్రాణాన్ని ఇచ్చేస్తానని అంటది. ఈ కింగ్ గాడు అందరి ముందు క్లోయ్ బట్టలు చింపి హెడ్ పైన సూట్ చేసి చంపేస్తాడు. ఇది చూస్తున్న హ్యూమన్స్ ఫోటోస్ తీసి ఆనందిస్తారు. తనని చంపినా కూడా కింగ్ మళ్ళీ వెపన్స్‌తో ఫైట్ చేయించి తన తలకాయని నరికి అందరికి చూపిస్తాడు. లిటరల్లీ సీన్ చూసినప్పుడు చాలా డిస్టర్బింగ్‌గా అనిపించింది. ఎందుకంటే మనల్ని ఆదరించిన వాళ్ళు మన కళ్ళ ముందే అతి దారుణంగా చనిపోవడం చాలా బాధను గురిచేస్తది. క్లోయ్ దారుణమైన చావుని చూస్తున్న అదోనిస్ ఫేస్ చూడాలి మనం. చాలా కోపంతో ఏడుస్తూ ఉంటాడు. అలాగే అదోనిస్‌ని ఒక కంటైనర్‌లో పెట్టి బంధిస్తారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ తరువాత ఒక అమ్మాయి అదోనిస్‌ని రిలీజ్ చేస్తది. ఆ తరువాత కింగ్‌ని, ఆ కింగ్‌డమ్‌లో ఉన్న హ్యూమన్స్‌ని ఏం చేశాడన్నదే స్టోరీ ప్లాట్. మనం ఏదేదో అనుకుంటాం. బట్ ఒక ట్విస్ట్ ఉంటది. ఇదంతా చేసింది ఎవరని. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేమసలు. ఖచ్చితంగా చూడండి బాగుంటది. అలాగే టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే ఇది తెలుగులో అవైలబుల్‌గా లేదు. బట్ ఇంగ్లీష్‌లో చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా యానిమే రివ్యూస్ కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.